ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన రాధా రంగ మిత్ర మండలి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. మనతో ఉన్నారు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన రాధా రంగ మిత్ర మండలి అధ్యక్షులు కాళ్ళపాలెం బుజ్జిగారు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే సార్, రంగా గారిని ఒక కులమే కాకుండా అన్ని కులాలు అభిమానిస్తాయనే ఉదాహరణకే ఈ ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్. ఎందుకంటే అన్ని కులాలతో ఈ ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఉంది. అలాగే అన్ని విగ్రహాలు అంటే ఒక వంగవీడి మోహన్ రంగా గారి విగ్రహాలే కాకుండా మేము అంబేద్కర్ గారి, జగజ్జీవన్ రావు గారి, అబ్దుల్ కలాం గారి, మహాత్మా గాంధీ గారి, జ్యోతిరావు పూలే గారి, బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ట్రస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా వంగవీడి మోహన్ రంగా గారిని చూడాలని, ఒక కుల నాయకుడిగా చూడకూడదని ఉద్దేశంతోనే మేము ఈ ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి 3 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ కమిటీ పూర్తయింది. ఇది 5వ వార్షికోత్సవం సందర్భంగా కమిటీని మార్చి నూతన కమిటీ వేసి ఇక్కడ హైదరాబాద్ కమిటీ సభ్యులందరూ ప్రమాణ స్వీకారం ఇక్కడ పెట్టాలని కోరుకోవడం జరిగింది. కాబట్టి 5వ వార్షికోత్సవం తూర్పుగోదావరి జిల్లాలో కొమ్మన మణిబాబు ఆధ్వర్యంలో అక్కడ చేయడం జరిగింది. 5వ వార్షికోత్సవం ఇవాళ ప్రమాణ స్వీకారం ఇక్కడ మోటేపల్లి భరత్ గారు ఇవాళ ఈ చారిటబుల్ ట్రస్ట్కి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన సూచన మేరకు తెలంగాణలో పెట్టడం జరిగింది. తెలంగాణలో కాకుండా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా నలుమూలల నుంచి ఇవాళ ఈ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసి, ఇంకో విషయం ఏంటంటే దీంట్లో గొప్పతనం అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. లేడీస్ కూడా ఈ రంగా గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి రంగా గారు ఎంత మహోన్నతమైన వ్యక్తి అనేది. బుజ్జిగారు, ఈ కమిటీలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు? సార్, ఇది మొత్తం ఫుల్ వెక్సిడ్గా అవ్వలేదు, సగమే అయింది. వేసుకుంటూ వెళ్తున్నాము జిల్లా కమిటీల వరకు. ఇప్పటి వరకు 383 మంది సభ్యులు ఈ కమిటీలో ఉండటం జరిగింది. నెక్స్ట్ ఇదంతా సుమారు 2600 దాకా రాష్ట్రంలో, ఒక్కో రాష్ట్రానికి 2600 మంది కమిటీ సభ్యులు ఉంటారు సార్. ఈ చారిటబుల్ ట్రస్ట్ వెనుకాల ఏదైనా రాజకీయ పార్టీ ఉందా? సార్, నేను ఒకటే చెప్తున్నా సార్, ఈ చారిటబుల్ ట్రస్ట్ వెనకాల రాజకీయ పార్టీలు కానీ, వేరే నాయకులు కానీ, వేరే ఫండింగ్ చేసే వ్యక్తులు కానీ ఎవరు లేరు. ఈ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండానే మనం నడుస్తుంది. దానికి ఉదాహరణకు చెప్పాలంటే మీకు ఈ చారిటబుల్ ట్రస్ట్లో హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తులు కానీ, తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు కానీ, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. అంటే తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, అలాగే కాంగ్రెస్ పార్టీ, అందరూ సిపిఎం, సిపిఐ అందరూ ఈ పార్టీలో ఉండటం జరిగింది. ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నారు. అలాగే రంగా గారి కోసం అన్ని కులాలు ఎదుర్కొచ్చి ఇవాళ ఈ చారిటబుల్ ట్రస్ట్లో పనిచేయడం జరుగుతుంది. అంటే మైనార్టీ వర్గాలు కూడా ఇవాళ ఉన్నారంటే ఈ కమిటీలో మీరు అర్థం చేసుకోవాలి సార్. అంటే రంగా గారు కాపు నాయకుడు మాత్రమే అనేవారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సార్, అది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, కాపు నాయకుడు అని పిలిచే వ్యక్తులను నేను సహించను. ఎందుకంటే రంగా గారు కాపు నాయకుడు కాదు, బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి. ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదని నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. రంగా గారు రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు, ప్రజల నుంచి పుట్టి వచ్చిన వ్యక్తి. ఆయన చనిపోయి 39 సంవత్సరాల తర్వాత కూడా ఎంత ఆదర అభిమానాలు పొందుతున్నారంటే ఆయన గురించి మీరు ఆలోచించండి. ఆయన ఎంత మహోన్నతమైన వ్యక్తో ఇవాళ ప్రజల గుండెల్లో ఆయన నిలిచారండి. మీరు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక జిల్లాకు వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలి అని చెప్పేసి. సో చాలామంది వెనక్కి లాగుతూ ఉన్నారు. ఆయన కాపు నాయకుడు లేకపోతే ఇంకా చాలా విమర్శలు ఆయన మీద చేస్తూ ఉన్నారు. అంటే రంగా గారి పేరు మీద జిల్లా ఏర్పాటు కోసం మీ ప్రయత్నం ఏంటి? సార్, 100% నా ఉద్యమం అదే. భవిష్యత్తులో మా ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఏంటనేది నేను చూపిస్తాను. ఎందుకంటే మొన్న డిసెంబర్లోనే నేను ఆమరణ దీక్ష దిగితే దానికి కాదని నాకు చెప్పి దాన్ని నమ్మించి మేము ఎట్టి పరిస్థితుల్లో మేము మాట్లాడతామని నాకు చెప్పించడం జరిగింది. గవర్నమెంట్ రాకముందు కూడా నేను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో సహా అందరినీ కలవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కృష్ణా జిల్లాకి పేరు పెడతా అన్నారు. కృష్ణా జిల్లాకి పేరు పట్టిన పక్షంలో వైఎస్ఆర్సీపీకి పట్టిన గతే ఏ రాజకీయ పార్టీకి అయినా పడద్దు. ఎందుకంటే నాకు రాజకీయ పార్టీలకి అతీతంగా ఉన్నాను. నేను ఆల్రెడీ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది. రంగా గారి అభిమానులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది. రంగా గారి పేరుని జిల్లాకి పెట్టాల్సిందే. అలాగే దామోదర సంజయ్ గారి పేరుని కూడా కర్నూలు జిల్లాకి పెట్టాల్సిందే. దానికోసం త్వరలో మేమంతా 2 రాష్ట్రాల్లో కమిటీలు పూర్తవగానే వాటి మీద దృష్టి పెట్టి వాటి మీద పోరాటం చేయడానికి కూడా మేము వెనుకాడం సార్. సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడు రంగా గారి పేరు చాలా పార్టీలు వాడుకుంటూ ఉంటాయి.
చాలా పార్టీలు వాడుకున్నాయి కూడా. సో అటువంటి పార్టీలకు మీరు చెప్పేదేంటి? సార్ నేను గతంలో చెప్పా, ప్రతి ఒక్క అది వరకు ఏదో ఒక పార్టీ 2 పార్టీలు వేసుకున్నాయి. ఇప్పుడు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు రంగా గారి జపం చేయందే ఏ రాజకీయ నాయకుడు లేడు. ఎలక్షన్ ముందు రంగా గారి జపం చేయడం, వాళ్ళ ఎమ్మెల్సీల కోసం, వాళ్ళ రాజ్యసభల కోసం రంగా గారిని అలాగే వాళ్ళ కమ్యూనిటీలని తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కబద్దార్. మీ పదవులు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు రంగా గారి జిల్లా పెడితే శాశ్వతాంతకాలం రంగా గారి జిల్లాగా మనందరం పిలుచుకోవచ్చు. మన తరతరాలకు కూడా రంగా గారి జిల్లాగా అది గుర్తింపు వచ్చినప్పుడు రంగా గారు ఏం చేశారనేది మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగా గారు కులనాయకుడు కాదని మన వర్గాలకి మన భావితరాలకు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పదవుల కోసం దయచేసి రంగా గారిని తాకట్టు పెట్టొద్దని చెప్తున్నాను. ఇలాంటి తాకట్టు పెడితే త్వరలో మీ ఇళ్ళ దగ్గర కూడా వచ్చి మేము ఉద్యమం చేయవలసి వస్తుంది. కబద్దార్.